జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవ కృపాస్వరము అనే కార్యక్రమం ద్వారా మీకు రీచ్ కావటానికి దేవుడు మాకు అనుగ్రహించిన అద్భుతమైనటువంటి ఈ యొక్క పరికరం ద్వారా ఈ కార్యమును బట్టి దేవుని నామమునకు మహిమ చెల్లిస్తున్నాం. మీకు అందరికీ శుభములు. అలాగే మీరు మా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు చక్కని రీతిగా, కొంతమంది ఫోన్లు చేసి వారికి సందేహంలో అడుగుతున్నారు, కొంతమంది ప్రార్థనల కొరకు అడుగుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ఈ వాక్యం ద్వారా, ఈ యొక్క సందేశాల ద్వారా మీ విశ్వాస జీవితాన్ని వృద్ధి కలగటానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. జీసీడిఎం అనేటువంటి పరిచయం ద్వారా ఈ యొక్క ఛానల్ తెరవబడింది. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రియులరా, ఈ సందర్భమున ఈరోజు కూడా యేసు క్రీస్తుని గురించిన దైవత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. యేసు దేవుడని లేఖనములో రుజువుపరచుచున్నవి. యేసు దేవుడని వాక్యము ప్రకటిస్తున్నది. కనుక బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనం చదివి చిన్న ప్రార్థన చేద్దాం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. మరొకసారి చదువుతాను. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనని చెప్పుకున్నది. దేవుని సహాయాన్ని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహిమ కలిగిన దేవా, మాట్లాడే ప్రభువా, జీవం కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మా హృదయాలను తెరిచి, మా మనసును గ్రహింపులోని తీసుకుని వచ్చి, మా విశ్వాస జీవితాన్ని వృద్ధి కలిగజేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువారు అనేక ఆశ్చర్య కార్యములు జరిగించారు. ఈ భూమి మీద ఆయన జీవించినప్పుడు మాట్లాడాడు, అలాగనే దాని ప్రకారంగా జీవించాడు. యేసు ప్రభుని ఒక ప్రవక్తగా పిలువబడింది. పాత నిబంధనలో మోసే కాలంలో కూడా ఒక ప్రవక్త వస్తాడు అని చెప్పబడింది. ఆ ప్రవక్తే ఈ ప్రవక్త. యేసు ప్రభువారు పరిపూర్ణుడు. ఆయన అన్నింటిలో ఉన్నవాడు. ఆయన లేకుండా ఏది లేదు. ఈ సృష్టికి వారసుడు ఆయనే. ఆయన ఆస్తిలో మనం భాగమై ఉన్నాం. మనం కూడా ఆయన ద్వారా సృష్టింపబడ్డాం కనుక మనం కూడా ఆయన ఆస్తి అయి ఉన్నాం. అది నీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ఆస్తి అయి ఉన్నది. ప్రియులరా, ఇక్కడ ప్రజలు, మనుషులు యేసు ప్రభువారు చేసిన ఆశ్చర్యక్రియ ఏంటంటే, గలిలయ ప్రాంతంలో సముద్రం దరి ఒక కొండ మీద వాళ్ళు వాక్యం తెలియజేస్తూ ఉంటుండగా అనేకులు యేసు ప్రభువును వెంబడిస్తున్నారు. ఆ సందర్భంలో ఒక సూచక్రియ ప్రభువారు చేశారు. ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే. వాక్యం ఏమి తెలియజేస్తుందంటే, చరిత్ర ఏమి తెలియజేస్తుందంటే, యేసు ప్రభువారు సుమారుగా పురుషులకు మాత్రమే, దాంట్లో పిల్లలు కూడా ఉన్నారు, దాంట్లో స్త్రీలు కూడా ఉన్నారు, వాళ్ళు లెక్కింపబడలేదు, 5,000 మందికి ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచాడు. దాన్ని 5 రొట్టెలు 2 చిన్న చేపలు తండ్రికి కృతజ్ఞత చెల్లించి ప్రార్థన చేయగా ఆశ్చర్య దాన్ని మల్టిప్లై అయిపోయింది. దాన్ని పెరగటం జరిగింది. ఆ విధంగా పంచటం జరిగింది. ప్రజలందరూ తినగా ముక్కలు
12 గంపలు మిగలటం జరిగింది. ఇది ఆశ్చర్యం. ఈ ఆశ్చర్యం చూడగానే ప్రజలందరూ ఏమనుకున్నారు, ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చింది, ఈయన మామూలుడు కాదు, ఈయన పాత నిబంధన కాలంలో రావాల్సిన ప్రవక్త ఈయనే అని ప్రకటించారు. వాళ్ళండి ఎవరైతే తిన్నారో ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు తృప్తిగా తిని ఇన్ని వేల మంది తిన్న తర్వాత ఎలా నిశ్శబ్దంగా ఉంటారు? కనుక రాబో ప్రవక్త ఈయనే, ఆయన అయితేనే ఈ కార్యం చేయగలుగుతాడో. మాంత్రికులు ఉన్నారు, వేరే వేరే శక్తులు కలిగి ఆశ్చర్య కార్యం చేస్తున్న వారు ఉన్నారు, కానీ ఈయనలాగా చేయలేరు. ఈయన మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడలేరు. ఈయన మాట్లాడితే సత్యం మాట్లాడుతున్నాడు. ఈయనలో కనికరం ఉంది, ఈయనలో దయ ఉంది, ఈయనలో మహిమ ఉంది, ఈయనలో సమాధానం ఉంది. ఇది దేవుని గురించి ఆయన బయలుపరుస్తున్నాడు. ఆయనలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు. ఆయన మాట్లాడితే సత్యాన్ని ప్రకటన చేస్తున్నాడని చెప్పి ఆయనకు ప్రవక్త, రావాల్సిన ప్రవక్త, ఈ భూలోకానికి రావాల్సిన ప్రవక్త. అవును ప్రియులరా, దేవుని వాక్యము ప్రపంచానికి సంబంధించింది. ఈ ఏదో ఒక దేశానికి సంబంధించింది కాదు. ఈ గ్రంథం ఒక కులానికి సంబంధించింది కాదు, అలాగే ఒక జాతికి సంబంధించింది కాదు. భూమి ఒకటేనండి. భూమిలో ఉన్న మనుషులందరూ, జీవరాశులందరూ ఒక్క దేవుడే సృజించాడు. కనుక ఆ ఒక్క దేవుని యొక్క పరిపూర్ణ సత్యాన్ని ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఇదేదో మనుషుల ద్వారా రాయించింది కాదు, దేవుని యొక్క ప్రత్యక్షతలు ఇవన్నీ దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. కనుక ఈ ఆశ్చర్య కార్యం జరిగిన తరువాత యేసు ప్రభు వారిని బలవంతంగా గౌరవించాలనుకున్నారు. ఒక కిరీటంలా తయారు చేసుకుని హానర్ చేయాలనుకున్నారు, గొప్ప చేయాలనుకున్నారు, చప్పట్లు కొట్టాలనుకున్నారు, ఆయన గురించి గొప్పగా మాట్లాడాలనుకున్నారు. యేసు ప్రభు వారు అది వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. యేసు ప్రభు వారు తన సొంత మహిమ కోసం రాలేదా? మనం నేర్చుకోవాలి ప్రియులరా. తన సొంత మహిమ కోసం ఎవరైతే జీవిస్తాడో వాడు అబద్ధికుడు, వాళ్ళలో సత్యం ఉండదు. యేసు ప్రభు వారు ఇచ్చిన సాక్ష్యం. యేసు ప్రభు వారు తన తండ్రి మహిమ కొరకు వచ్చాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు అనంటే, మనం కూడా యేసుక్రీస్తు లాగానే, యేసుక్రీస్తును విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు లాగానే మనం కూడా తండ్రిని మహిమ పరచగలుగుతాం. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన తండ్రి గురించి మాట్లాడాడు, ధర్మశాస్త్రాన్ని ఆయన చెప్పాడు, ప్రవచనాలని ఆయన తెలియజేశాడు. ఆయన మాట్లాడినప్పుడు ప్రశాంతంగా, నెమ్మదిగా, సమాధానం కలిగి, సత్యంతో కూడిన మాటలు ఆయన మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడలేదని వాక్యం తెలియజేస్తుంది. ఆయన జీవించినట్లుగా ఈ లోకంలో ఏ నరుడు జీవించలేదని రాయబడింది. అంత పరిశుద్ధత, అంత నీతి, న్యాయం ఆయనలో ఉంది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్న మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకొని, యేసులోనే జవాబు ఉన్నదని మీరు వాక్యం చదవగలిగితే, ధ్యానం చేయగలిగితే పరిపూర్ణమైన దైవత్వం మీకు అర్థమవుతుంది. యేసు ప్రభువారు తండ్రి గురించి వివరించడానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి వివరించాడు. ఇది అద్భుతం. దేవునిలో సహవాసం లేకుండా మనం సహవాసం కలిగి ఉండాలని చెప్పడం అసత్యం. దేవునిలో ప్రేమ లేకుండా, తండ్రి కుమారుని ప్రేమించకుండా మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నాడని చెప్పడం అబద్ధం. తండ్రిలో ఆ యొక్క సహవాసం లేకుండా, ఐక్యత లేకుండా మీరు ఐక్యత కలిగి ఉండండి అని చెప్పడం అది అసత్యం. కనుక నేను వ్యక్తిగతంగా, నాకు వివాహమైంది, నాకు కుటుంబం ఉంది. కుటుంబాన్ని అర్థం చేసుకోవటానికి ఈ యొక్క వాక్యం నాకు సహకరించడం జరిగింది. సంఘాన్ని, పరిచర్యను నడిపించడానికి ఈ వాక్యమే సహకరిస్తుంది. ఈ త్రిత్వంలో ఉన్నటువంటి సంబంధాలు నాకు అర్థమైంది. ఆ దాన్ని నేను అప్లై చేసుకుంటున్నాను. త్రిత్వం అనే మాట బైబిల్లో లేదు. ఇది ఒక భావన, వాడబడినటువంటి భావన. ఎందుకంటే ఈ విషయాలు దేవుడు తనకు తానుకు ప్రత్యక్ష చేసుకున్నాడు. మనం ఏదో స్వతహాగా ఇది సృజించింది కాదు. దేవుని యొక్క కుటుంబము, ఆధ్యాత్మిక కుటుంబం. అందుకే యేసుక్రీస్తు ద్వారానే మనం తండ్రి యొద్దకు రాగలుగుతాం.
యేసుక్రీస్తు ద్వారానే మనకు దైవత్వం, పరిపూర్ణమైన దైవత్వం మనకు అర్థమవుతుంది. కనుక తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఐక్యమై ఉన్నారు, ఒకటే పేరు కలిగి ఉన్నారు, ఒకటే గుణ లక్షణాలు కలిగి ఉన్నారు. ప్రేమ ఉంది వారిలో సహవాసం ఉంది, వారిలో ఐక్యత ఉంది. దీన్ని ప్రపంచాన్ని ఆ యొక్క సిద్ధాంతం లేదా ఆ యొక్క మాదిరిని తీసుకోవటానికి ఆయన వచ్చి ఈ లోకానికి బోధించాడు. ఈ ఆశ్చర్య కార్యం ద్వారా ప్రజలు వారి నిర్ధారణలోనికి వచ్చారు, ఈయనే నిజమైన ప్రవక్త. అవును ప్రియులారా, ఈ లోకంలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ ఈయన మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడలేరు. కనుక దైవం గురించి వివరించిన వ్యక్తి, గమనించండి, వాక్యంలో ఎలా రాయబడింది, తండ్రిని ఎవరు చూడలేదు, తండ్రి స్వరం వినలేదు. అంటే ఏంటి? మరి ఎవరు స్వరం విన్నారు ఇప్పటి వరకు? కుమారుని స్వరమే. ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన వాడు కుమారుడే. కుమారుని ద్వారా దేవుడు మాట్లాడినాడు. అయితే అంత్యకాలమున కుమారుని ద్వారా ప్రత్యక్షంగా శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి మాట్లాడాడు. మాట్లాడటం మాత్రం కాదు, చావటానికి వచ్చాడు. కనుక యేసులోనే జీవము, యేసులోనే రక్షణ, యేసులోనే నీతి. కనుక నీవు యేసును నమ్ముకుంటే దైవత్వం గురించి నీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. యేసు లేకుండా దేవుని గురించి మనకు అర్థం కాదు. ఏదో ఆఫ్ చేయలేము. తండ్రికి సపరేట్, కుమారునికి సపరేట్ అలా చేయలేదు. ఇది ఒక వ్యక్తులై ఉన్నారు. ఈ యొక్క ఒక్క దేవుడు అనే దాని మీద దేవుని వాక్యం మాట్లాడదు. ఏకదేవుడు, బహుళత్వం కలిగినటువంటి వారు, బహువచనం కలిగినటువంటి, చాలా అద్భుతమైనటువంటి. కనుక ఈయన నిజమైన ప్రవక్త. వాక్యంలో చాలా విషయాలు మాట్లాడుతున్నాయి, పోలికలు కలిగి. నిజమైన ద్రాక్షవల్లి అంటే ఇప్పుడు భౌతికమైన ద్రాక్షవల్లి అది ఒరిజినల్ కాదు, యేసే ఒరిజినల్. నిజమైన వెలుగు, ఈ లోకం నుండి లైట్ల వెలుగు, దీపాలు, అది ఒరిజినల్ కాదు, నిజమైన వెలుగు యేసే. అలాగనే నేనే మార్గమును, సత్యమును, జీవమును, దారులున్నాయి, కానీ నిజమైన వాస్తవం పరలోకానికి చేర్చేది యేసే. యేసే లేకుండా మనము పూర్తిగా దైవత్వాన్ని గురించి అర్థం చేసుకోలేం. కనుక ఆయన దైవత్వాన్ని ప్రకటించిన ప్రవక్త. కనుక యేసు ప్రభువారు పరిపూర్ణమై ఉన్నాడు. ఆయన ఒక్క దానికి సంబంధించిన వాడు కాదు, అన్ని దాంట్లో ఆయన ఇముడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. కనుక ఆయన ప్రవక్త, మన గురించి, మన లోపాల గురించి ఎత్తి చూపించే ప్రవక్త, సరిగ్గా బోధించే ప్రవక్త, సత్యంను ప్రకటించే ప్రవక్త. ఆయన ఒక బోధకుడు, ఆయన ప్రసంగికుడు. అందుకని ఆయన పేరు ఇవ్వబడింది బోధకుడు, రబ్బీ. కనుక తండ్రిని చూచినవాడు, తండ్రి నుండి వచ్చినవాడు మాత్రమే చెప్పగలుగుతాడు తండ్రి గురించి, ఇంకెవరు చెప్పలేరు. కనుక మనం యేసును విశ్వసించినప్పుడు మనం తండ్రి గురించి మనకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ గురించి మనకు అర్థమవుతుంది. అప్పుడు పరిపూర్ణ దైవము, దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. అది ఎలా అర్థమవుతుంది? యేసు ద్వారా, యేసు ఛానల్. యేసు లేకుండా మనం అర్థం చేసుకోలేం. నా ప్రియమైన సోదరులారా, ఇటు అటు తిరగబాకు. ఎన్నో కష్టాలు ఉండవచ్చు. ఒకవేళ మీకు రోగమున్న తగ్గకపోయినా నిత్య జీవం అనుగ్రహించేది ఆయనే. నీ ఆత్మకు రక్షణ ఆయనే కలుగజేస్తాడు, ఆయన వల్ల జరుగుతుంది. ఈ లోకంలో శాశ్వతంగా మనం ఉండం. శాశ్వత రాజ్యం ఆయన యొక్క రాజ్యంలోనే. విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే ఆయన రాజ్యంలో ఉండగలుగుతాం. మన పాపములు క్షమించబడతాయి, మన దోషములు తొలగించబడతాయి. కనుక నీలో ఇబ్బంది కలిగించేది ఏదైనా ఉన్నదా? అది భయమా, లేకపోతే ఇంకేదేమైనా రోగమా, ఇంకేదైనా సమస్యల, కుటుంబ సమస్యల, ఆర్థికపరమైన సమస్యల, మానసికమైన ఒత్తిడిలా, ఇంకేదైనా కావచ్చు. యేసును నీవు పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో నీకు శక్తి వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు నిజమైన బోధకుడవు, నిజమైన ప్రవక్తవి, అసలైన దేవుడు, అసలైన సత్యము నీవే ప్రభువా. ఈ సత్యం చాలా మందికి అర్థం కాకపోవచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ ఎవరైతే నీవు ఏర్పాటు చేసుకున్నావో వారిని మీరే పిలుస్తున్నారు. అనేకులను పిలువమని మేము ప్రార్థన చేస్తున్నాం, అనేకులను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు, వారికి ఉన్న సమస్య ఏదైనా కావచ్చు, యేసు నామమున వారికి సమాధానం కలుగును గాక. ఆమేన్. దేవుని మీకు దీవించును గాక.
యేసు వార్త చాటెదాం రమ్ము సోదరా, యేసు తోటి సాగెదాం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమ